పవన్ గారు వచ్చి పనిచేస్తారు. మా మద్గూరు వారి అయినటువంటి నర్సారెడ్డి వారి మనమడు పవన్ గారు వచ్చి ఇప్పుడు ఉపన్యసిస్తారు. కాబట్టి అందరూ సావధాన స్థితిలో వినాలి. మా అక్కగారు గాయత్రీదేవి వారి పుత్రుడు పవన్ గారు గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. శ్రీ రాజయోగి గురు శిష్యం నిజానంద దీక్షితం గుడిస నరసింహయోగి నామాంకితం సద్గురుతే నమో నమః. ఈ సభ ఎవరికంటే తనను తాను తెలుసుకోవాలని ఆసక్తి ఉన్న వాళ్ళకి ఈ సభ. కోటి విద్యలో కూటికే అని చెప్పిరి. కాబట్టి ఏదో రెండు మాటలు మాట్లాడని వచ్చాను. మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయో బంధాయ నిశాసక్తం ముక్తై నిర్విషయం స్మృతం. అంటే మన మనస్సే మన మోక్షానికి మన బంధనానికి కారణం. కాబట్టి మనస్సుని అనవసరమైన విషయాలకి ఆసక్తి కలిగించకుండా దానికి సరైన మార్గాన్ని అందించి దాని యొక్క సన్మార్గంలో నడిపించాలని, మీ యొక్క ఈ జీవితాన్ని ధన్యం చేసుకోవాలని కోరుకుంటూ చెప్తున్నాను. ఇంకొకటి, ఇక్కడ మాట్లాడే మనుషులు కాదు, వాళ్ళు మాట్లాడే మాటలు చాలా ముఖ్యం. మనుషులు ఏదంటే అది, మతం అంటే మతమండ్రి, కులం అంటే కులమండ్రి. దానివల్ల ప్రపంచమంతా కొట్లాటతో నిండిపోయింది. కాబట్టి ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నారు అన్న దానికన్నా ఏం మాట్లాడుతున్నారు అన్నది చాలా ముఖ్యం. వీడేం పిల్లగాడు ఇంకేం వస్తుందని కాదు, కానీ మాటలు దాని ఒక అర్థము మర్మము తెలుసుకొని ఆ మాటలు విధానంగా నడుచుకోవాలి. ఈ మాటలు కూడా నావి కాదు, ఎందరో మహాన్ పురుషులు పూర్వము ఎన్నో ధ్యానం చేసి తపస్సులు చేసి అంతా కనుగొని మనకిచ్చిన మాటలే. కాబట్టి ఇందులో నా వంతు అంటే ఏం లేదు, అంతా వాళ్ళు ఇచ్చిందే. కాబట్టి ఇక్కడ ఎవరు ఏం చెప్తున్నారో, ఇది ఎవరు మాట్లాడుతున్నారో దానికన్నా వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అన్నది మీరు చాలా జాగ్రత్తగా విని దాన్ని పాటించాలని కోరుకుంటూ ఈ రెండు మాటలు ముగిస్తున్నాను. ఇప్పుడు చూస్తూ ఉంటే ఇంతవరకు ప్రబోధలో మా గురువుగారు గట్టిగా మాట్లాడేవారు, నర్సడయ్యేవారు. అయితే మన ఎక్కడ ఉపన్యాసం జరిగింది, ఊర్లో పూజ అయింది, నితిన్ మాచర్ల పూజలో నితిన్ రెడ్డి గారు మాట్లాడితే ఒక బేస్ వచ్చింది. అదే మాదిరి ఈరోజు నీళ్ళపల్లిలో కూడా అదే పవన్ గారు, అంటే మా అయ్యగారి మనమన్లు ఇద్దరు, ఈయనేమో లక్ష్మీదేవి కొడుకు, ఆయనేమో గాయత్రీదేవి కొడుకు. అయితే గాయత్రి మంత్రం చెప్తుంది కదా, గాయత్రి మంత్రం వశం చేసుకుంటే సకల దేవతలు అందరూ కూడా వశమవుతారంట. ఆ పద్ధతిలో ఈరోజు మా పవన్ గారు వచ్చి ఉపన్యసిస్తారంటే ఈ పీఠము ఇంకా ఎంతో వెలుగుతుందని చెప్పి నా లోపల అంతఃకరణం చెప్తా ఉంది. ఖచ్చితంగా ఈ పీఠాన్ని నిలబడతారు వీళ్ళు. మాము ఉండిన, ఎందుకనంటే శరీరం పైన ఎవరికి శాశ్వతం లేదు. కాబట్టి ఈ శరీరం ఎప్పుడు నశ్వరం అవుతుంది. కానీ మున్ముందు మాత్రం ఈ పవన్ నితిన్ మాత్రం ఈ పీఠానికి ఏతత్కారణం అయి నిలిచి ఈ కార్యాన్ని ముందు సాగిస్తారని ఆశిస్తున్నాను మళ్ళీ. కాబట్టి ఇప్పుడు పెద్దలకు అవకాశం, అది చెప్పకూడదు, మామని సంబోధించాలి, ఇక్కడ అయ్యాన్ని సంబోధించాలా.